హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. మనం వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ 37 డేస్లో ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే మనకు మెయిన్స్ ఎగ్జామ్లో 130 మార్క్స్ గెయిన్ చేయడం ఎలా అనేది కూడా అయితే చూద్దాము. అలాగే చూసే ముందు ఒకసారి అయితే మనం వచ్చేసి రేపు అనగా ఏప్రిల్ 26 రోజు మార్నింగ్ 10:30 అరౌండ్ ఆ టైంలో అయితే మనకు ఒక 1 అవర్ ఓవరాల్ 100 మార్క్స్కి అయితే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్స్ మీద ఓవరాల్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ సిరీస్ రెడీ చేశాను. దానికి సంబంధించి భారత్ అకాడమీ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇందులో ఎవరైతే టాప్ 10 మెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే రిమైనింగ్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఆల్రెడీ ఇప్పటికే మనం 75 మెంబర్స్కి అయితే టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేసాం. వాళ్ళకి వచ్చేసి రేపటి నుంచి ఆ టెస్ట్ సిరీస్ అవైలబుల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. మనకైతే ఇంకో 37 డేస్లో అంటే ఎగ్జాక్ట్లీ 37 డేస్లో అయితే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది అనమాట. జూన్ 1 తారీఖు వచ్చేసి దానికి సంబంధించి మనం వచ్చేసి 130 మార్క్స్ మెయిన్ ఎగ్జామ్లో ఎలా గెయిన్ చేయాలి, మన ప్లాన్ ఎలా ఉండాలి, మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. చాలామంది అభ్యర్థులకి ఒక టెన్షన్ అయితే ఉంటుందన్నమాట. అది మెయిన్స్ ఎగ్జామ్ ఫోబియా అనేది, అంటే ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక భయం అనేది చాలామంది అభ్యర్థుల్లో ఉంటుంది. కామన్గా జరిగేటువంటి టెస్టులో చాలా మంచి మార్క్స్ గెయిన్ చేస్తుంటారు, కానీ మెయిన్స్ ఎగ్జామ్ వరకు వచ్చేసరికి వాళ్ళకంటూ ఒక ఎగ్జామ్ ఫోబియా అనేది ఒకటి పట్టుకుంటుంది. దానివల్ల వాళ్ళు అనేది సక్సెస్కు కొంచెం ఒక 1 or 2 మార్క్స్ దూరంలో ఉండిపోతారనమాట. ఒకసారి అయితే మనకు ప్రిలిమ్స్లో అంటే 2022లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ జరిగింది కదా, ఆ ప్రిలిమ్స్లో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ ఎలా ఇచ్చారో చూసుకొని, అలాగే మనకు మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటే మన మెయిన్ ఎగ్జామ్లో 130 మార్క్స్ ఈజీగా ఎలా గెయిన్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ఇప్పుడు 130 మార్క్స్ సంబంధించి 130 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి మెయిన్ ఎగ్జామ్ సంబంధించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. దాన్ని డిస్కషన్ చేసే ముందుగా ప్రిలిమ్స్లో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎన్ని మార్క్స్ ఇచ్చాడో కూడా ఒకసారి చూద్దాము. మనకు అందరికీ తెలిసిన విషయమే, మనకైతే కానిస్టేబుల్ ప్రిలిమ్స్కు సంబంధించి ఆర్ మెయిన్స్కి ఏదైనా కానీ ఇంగ్లీష్ వెయిటేజ్ వచ్చి 30 మార్క్స్కు, అలాగే మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, అలాగే రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 కలిపి కూడా మనకైతే 45 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మొన్న ప్రిలిమ్స్లో వచ్చేసి మన కరెంట్ అఫైర్స్ వచ్చేసి 25 మార్క్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయాలన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న 18 or 20 నోటిఫికేషన్, 2016-2018 నోటిఫికేషన్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది లీడ్ రోల్ పోషించింది. ఒకసారి ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. అలాగే జిఎస్ మీన్స్ మనకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవైతే మనకు 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 30 మార్క్స్లో కొంచెం ఎక్కువ స్కోర్ గెయిన్ చేసిన వాళ్ళు కొంచెం టాప్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 30 మార్క్స్ చాలా మంది అయితే నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా కొంచెం ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్. అలాగే మనకు జాగ్రఫీ నుంచి వచ్చేసి మొన్న ప్రిలిమ్స్లో వచ్చేసి 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది, 10 మార్క్స్కి. అలాగే పాలిటీ వచ్చేసి మనకైతే 15 మార్క్స్కు అడగడం జరిగింది అనమాట. ఎకానమీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్లో కరెంట్ ఎకానమీ కవర్ అవుతుంది, అలాగే నార్మల్ ఎకానమీ కూడా 2 విధాలుగా అడిగే ఛాన్స్ ఉంది. మీరు కరెంట్ అఫైర్స్లోనే కరెంట్ ఎకానమీ అండ్ కరెంట్ పాలిటీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో కరెంట్ జాగ్రఫీ మీకు వచ్చేసి ఈ 3 మీద కరెంట్ ఇష్యూస్ కూడా మీరు ఒకసారి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. హిస్టరీలో పెద్దగా చేంజెస్ ఏముండవు. మనకు ఇండియన్ హిస్టరీ లైట్గా, ఏపీ హిస్టరీ కూడా ఈ మధ్య టచ్ చేస్తున్నాడు. సో ఈ 2 మీద కలిపి మనకైతే ఓవరాల్గా 35 మార్క్స్ అయితే అడగడం జరిగింది. ఈ 200 మార్క్స్ మనకు వచ్చేసి ఈ 200 మార్క్స్ విషయంలో ప్రిలిమ్స్కి సంబంధించి మనకు సబ్జెక్ట్ వైజ్ అడిగినటువంటి వెయిటేజ్. ఇప్పుడు మనము మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, మన స్ట్రాటజీ ఎలా ఉంటే మనం 130 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతాం అనే దాన్ని అయితే ఒకసారి చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి అయితే చూద్దాము. ఒకసారి ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్ ఉంది కదా ఇక్కడ అయితే ఒకసారి ఇప్పుడైతే 130 మార్క్స్ సంబంధించి మనం ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలో ఒకసారి అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి అందరికీ తెలిసిన విషయం, ఇంగ్లీష్ వచ్చి 30 మార్క్స్. మెయిన్గా కానిస్టేబుల్ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ అయితే ఈ ఇంగ్లీష్ను నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, ఎక్కువ మంది. కానీ ఎవరైతే ఇంగ్లీష్ను ఫోకస్ చేసి ఈ 30 మార్క్స్లో 20 to 25 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారో వాళ్ళకైతే మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చేసి మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే మనకు మ్యాథ్స్ వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. రీజనింగ్ అయితే 20 మార్క్స్కి అడగడం జరుగుతుంది, లైక్ 15 to 20 మార్క్స్ మధ్యలో ఈజీగా అడగడం జరుగుతుంది అనమాట. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి మనకైతే 20 మార్క్స్, ఓవరాల్గా 45 మార్క్స్కి అయితే మనకైతే అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 35 to 37 మార్క్స్
35 to 37 మార్క్స్ గెయిన్ చేయగలగాలి. అంటే నేను తక్కువలో తక్కువ చెప్తున్నా, అంటే ఇంతకంటే ఎక్కువ స్కోర్ కూడా గెయిన్ చేయగలిగే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఒకటైతే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మ్యాథ్స్లో మనకు వచ్చేసి ఏరియాస్ నుంచి కానీ మెన్సురేషన్ చాప్టర్ నుంచి కానీ మనకు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చే మాట అయితే 30 seconds ఆర్ 1 minute లోపు మీరు దాన్ని అటెంప్ట్ చేయండి. ఇన్ కేస్ చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ రానప్పుడు దాన్ని ఎంత త్వరగా స్కిప్ చేస్తే అంత టైం అనేది మీకు సేవ్ అవుతుంది అనమాట. ఒకే క్వశ్చన్ దగ్గర 3-4 minutes మీరు కానీ టైం స్పెండ్ చేశారనుకో, చివరికి వచ్చేసరికి మీరు వచ్చిన క్వశ్చన్స్ కూడా చేయలేని పరిస్థితి మీకు ఎదురవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు 35 to 37 ఇక్కడ ప్యూర్ ఓవరాల్గా మనకు మ్యాథ్స్ వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించి మీరు ఒక 35 మార్క్స్ గెయిన్ చేయగలిగితే మీకు వచ్చేసి మెయిన్స్లో మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు కరెంట్ అఫైర్స్ ఎగ్జాక్ట్లీగా 25 అడుగుతాడా అని చెప్పలేము, కానీ 20 to 30 మార్క్స్ మధ్యలో అడిగే అవకాశం ఉందన్నమాట. ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఒక 25 మార్క్స్ కనుక్కుందాం. ఇందులో మీరు వచ్చేసి 20 మార్క్స్ లీస్ట్లో లీస్ట్ అన్నా కానీ ఒక 18 మార్క్స్ నుంచి 20 మార్క్స్ గెయిన్ చేసేయగలిగేలా ఉండాలన్నమాట. 18 to 20 మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 30, 45, 25 ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చేసి 100 మార్క్స్కి అయిపోయింది. ఈ మూడు వచ్చేసి మనకు 100 మార్క్స్కి అయిపోయింది. ఈ 100 మార్క్స్ ఈ స్టార్టింగ్ 100 మార్క్స్కు మనం గెయిన్ చేయగలిగే మార్క్స్ ఏంటనుకుంటే ఒకసారి 10, 15, 2, 3, 5, 6, 7 75 మార్క్స్. మీరు ఫస్ట్ 100లోనే 75 మార్క్స్ అయితే గెయిన్ చేయగలిగేలా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ టాపిక్స్ అనేది చాలా సింపుల్ టాపిక్స్. మీకు ఇంగ్లీష్ అనుకున్నట్లయితే ఇంగ్లీష్ కొంత ఫోకస్ చేస్తే ఈజీ అవుతుంది. అలాగే మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవనేది గాల్లో రాలేసే, అంటే ఒక క్వశ్చన్ మీద మనం రాయేస్తే తగిలేది లాగా ఉండదు అనమాట. మీరు కానీ పర్టికులర్గా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. తప్పు అయ్యేదానికి అవకాశం చాలా తక్కువ ఛాన్సెస్గా ఉంటాయి అనమాట. సో ఈ రెండింటి మీద మీరు మంచి స్కోర్ గెయిన్ చేయగలిగితే ఈజీగా మెయిన్స్లో మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రిమైనింగ్ మనకి ఎన్ని మిగిలాయి, 100కి వచ్చేసి మనకు వచ్చేసి 75 మార్క్స్ అయితే ఇక్కడ మనం గెయిన్ చేసేసాము. సో రిమైనింగ్ వచ్చేసి మనకు 100, ఇంకా రిమైనింగ్ 100 మార్క్స్లో 30 మార్క్స్ మనకైతే జిఎస్ ఉంటుంది అనమాట. 30 మార్క్స్ మనకు జిఎస్ ఉంటుంది. రిమైనింగ్ 70 మార్క్స్ రిమైనింగ్ ఆల్ టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ 30 మార్క్స్ అనేది అందరికీ కష్టతరమైనది. నీకే కాదు, నీ పక్కన ఉన్నోడికి, అనుకున్నోడికి, ముందున్నోడికి, నీతో పాటు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ 30 మార్క్స్ నువ్వు ఎలా చేయగలిగావో ఆ అభ్యర్థి కూడా అలానే చేయగలుగుతాడు. సో ఈ 30 క్వశ్చన్స్ చూసి మీరైతే ఎగ్జామ్లో భయపడొద్దు. ఎందుకు అంటే ఇప్పుడు మనకైతే పేపర్ ABCD సిరీస్లో ఉంటుంది. ఆ ABCD సిరీస్లో ఫస్ట్ నీకు ఈ 30 క్వశ్చన్స్ తగిలాయనుకో, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఒక స్టార్టింగ్ ఒక 7-8 క్వశ్చన్స్ కానీ నీకు రాకపోతే నువ్వు వెంటనే ఫియర్కి లోన్ అవుతావు. సో అందుకని చెప్పేసి ముందుగా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందుగానే ఒక ప్యాటర్న్ ప్రిపేర్ అయ్యేళ్ళు. నువ్వు ఫస్ట్గా ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు వచ్చేసి ఏ సబ్జెక్ట్లో నీకు వర్త్ ఎక్కువగా ఉంది అనేదాన్ని, నీకు ఏ సబ్జెక్ట్లో నువ్వు స్ట్రాంగ్, ఏ సబ్జెక్ట్లో వీక్ అనేది నీకు ముందుగానే తెలిసి ఉంటుంది. కాబట్టి నీ స్ట్రాంగ్ అయిన సబ్జెక్ట్ను ఫస్ట్ పెట్టుకో. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ అయిన సబ్జెక్టు ఫస్ట్ పెట్టుకున్నావు అంటే నీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తాయన్నమాట. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్తోనే రిమైనింగ్ సబ్జెక్ట్ను కూడా నువ్వు ఈజీగా అటెంప్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ 30 మార్క్స్ అలా పక్కన పెట్టండి. రిమైనింగ్ అయితే మనకు 70 మార్క్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ 70లో 30 to 35 ఒక 30 to 35 మనకైతే హిస్టరీ అడగడం జరుగుతుంది. ఈ రిమైనింగ్ 35 వచ్చేసి మనకు పాలిటీ, జాగ్రఫీ, రిమైనింగ్ ఎకానమీ ఈ టాపిక్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ 70 మార్క్స్, ఈ 70 మార్క్స్లో లీస్ట్ వేసుకున్నా కానీ మీరైతే ఒక 45 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేస్తారనమాట. ఇక్కడ 75 + 45 వచ్చేసి మనకి 120 మార్క్స్. 120 మార్క్స్ అయితే ఈజీగా ఇక్కడికి వచ్చేసి 120 మార్క్స్ గెయిన్ చేసేసారు. ఇక్కడ రిమైనింగ్ మనకు మిగిలిన 30 జిఎస్. ఇందులో లీస్ట్ 10 మార్క్స్ వేసుకున్నా కానీ మీకు 10 వేసుకున్నా కానీ ఓవరాల్గా 130 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయగలుగుతారు మీరు. అర్థమైంది అనుకుంటారు. సో మీరైతే ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఒకటే, ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఈ 30 డేస్లో మీరైతే ప్రాక్టీస్ టెస్ట్లో అటెంప్ట్ చేస్తారు కదా. ఆ టెస్ట్లో మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. నేను వచ్చేసి చెప్పేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ పట్టుకున్నారనుకో, ఇక్కడ క్వశ్చన్ అనేది ఎంత సింపుల్గా మీకు రాని క్వశ్చన్ ఎంత వేగంగా స్కిప్ చేస్తారో దాని మీదే మీకైతే టైం సేవ్ అవుతుంది అనమాట.
అలాగే ఫస్ట్ మీరు లాస్ట్లో మ్యాథ్స్ చేద్దాం అనుకునే అభ్యర్థులు అయితే కంపల్సరీ నష్టపోతారు. ఎందుకంటే లాస్ట్లో మీకు షివర్ అనేది వస్తుంది, టైం పెరిగే కొద్ది టెన్షన్ వస్తుంది, మీకు రీజనింగ్ ఇలాంటి టాపిక్స్ అయితే చేయలేరు అనమాట. సో వచ్చిన సబ్జెక్టు వచ్చే మార్క్స్ కూడా మీరు యాక్యురేటెడ్గా వచ్చే మార్క్స్ కూడా లాస్ట్ టైం లేక వదులుకోవాల్సి వస్తుంది అనమాట. ఎవరైతే అభ్యర్థులు కొంచెం వీటి మీద మ్యాథ్స్ మీద గ్రిప్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారైతే ఫస్ట్ వచ్చేసి దీన్ని టచ్ చేయండి. అట్లీస్ట్ ఇందులో మీరు ఒక 20 to 30 మార్క్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఈ 45 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కానీ మీరు మంచిగా అటెంప్ట్ చేసినట్టే అన్నమాట లెక్క. ఆ తర్వాత ఇంగ్లీషు, తర్వాత మీకు పట్టున్న సబ్జెక్టులు అయితే ఒకసారి చూసుకోండి. మీకు ఏదైతే GS 30 మార్క్స్ ఉంటుందో అది మీకు గాన ఇబ్బంది అనుకున్నట్లయితే దాన్ని కొంచెం లేట్గా అటెంప్ట్ చేయండి. దాన్ని ఫస్ట్ అటెంప్ట్ చేసి మీకు వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కాస్త నెగిటివ్ వైబ్రేషన్స్గా మార్చుకోవద్దు. అలాగే మనం వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్, ఒకసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనే దాని గురించి కూడా ఇక్కడ డిస్కషన్ చేద్దాము. మనం వచ్చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందుగా పేపర్ మన టైం అనేది ఓవరాల్ మనకు 3 hours 180 minutes కదా. ఈ 180 minutesను 2 partsగా డివైడ్ చేసుకోవాలన్నమాట. 2 partsగా అంటే ఎలా, ఫస్ట్ 2 hours ఒక పార్ట్గా, ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ 2 hours ఒక పార్ట్గా డివైడ్ చేసుకోండి. తర్వాత 1 hour వచ్చేసి ఒక పార్ట్గా డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకున్నారు కదా. మరి ఈ ఫస్ట్ 2 hours ఏం చేయాలి? మీకు ఇచ్చినటువంటి 200 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఏవైతే ఆన్సర్స్ డ్యామ్ షూర్గా తెలుసో వాటిని మాత్రమే స్పీడ్గా చేసుకుంటూ ఈ 2 hours కంప్లీట్ చేయండి. ఓవరాల్గా 200 మార్క్స్ ఉన్నటువంటి పేపర్ ఏదైతుందో 200 క్వశ్చన్స్ను కూడా మీరు ఈ 2 hours చూసి చేయాలన్నమాట. మీకు ఇందులో ఎన్ని క్వశ్చన్స్ యాక్యురేటెడ్గా ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారో అవన్నీ కూడా ఈ 2 hours చేసేయండి. కానీ మీరు ఇక్కడ రాని క్వశ్చన్ గురించి ఇక్కడ ఈ ఫస్ట్ 2 hours ఆలోచించవద్దు. ఎందుకంటే దానికి నెక్స్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ 1 hour దానికోసం మీరు పెట్టుకున్నారు. ఈ 1 hour ఏవైతే మీకు డౌట్గా ఉన్న క్వశ్చన్స్ ఉంటాయో, అలాగే మీకు ఏదైతే ఆప్షన్ 1 or 2 అని ఎయిదర్ ఆర్ నైదర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఇది లేదా అది అనే ఫీలింగ్లో అవన్నీ కూడా ఒక డాట్ మార్క్తో కానీ ఏదైనా మీకు ఉన్నటువంటి సింబల్తో డాట్ మార్క్స్తో ఐడెంటిఫికేషన్ పెట్టుకొని నెక్స్ట్ 1 hour మీరు ఏదైతే నెక్స్ట్ 1 hour ఉందో ఆ నెక్స్ట్ 1 hour ఏవైతే మిస్ చేశారో క్వశ్చన్స్ అవి చూసుకోండి. అంతేగాని ఓవరాల్గా 3 hours 1 by క్వశ్చన్తో 200 మార్క్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు చివరిలో చేయలేరు అనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ 2 hours నువ్వు 200 క్వశ్చన్స్ చూసేసేవనుకో, మీకు ఎక్కడైనా ఈజీ క్వశ్చన్స్ తగిలితే వాటిని ఈజీగా చేసేయగలవు. అర్థమైంది అంటే 200 పేపర్స్ 200 క్వశ్చన్స్ నువ్వు ఇన్ టైంలో చూడడం వల్ల నీకు వచ్చేటువంటి లాభం ఇది అనమాట. ఇది ఓవరాల్గా మనకు 130 మార్క్స్కి సంబంధించినటువంటి ఒక ప్రిపరేషన్ ప్లాన్. అలాగే ఈ 37 daysలో నువ్వేం చేస్తే మెయిన్ ఎగ్జామ్లో నీకు సక్సెస్ వస్తుంది అనేది కూడా ఒకసారి అయితే మనం చూద్దాము. అభ్యర్థులు అయితే ఇప్పుడు వచ్చేసి మనకున్నటువంటి ఈ 37 daysలో ఒక్కొక్కరు 20 hours చదివాము, 18 hours చదివాము, 1 markతో మిస్ అయింది, 1/2 markతో మిస్ అవుతుంది అనుకుంటారు. కానీ అవర్స్ కౌంట్ కాదు, నువ్వు ఇంట్రెస్టెడ్గా అంటే నువ్వు మంచి ఇంట్రెస్ట్తో ఎన్ని గంటలు చదివావు అనేది ముఖ్యము. అంటే నువ్వు చదివింది నీకు ఎంత ఎక్కింది మైండ్లోకి అనేది మాత్రమే ఇంపార్టెన్స్, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. పక్కనోడు ఏదో స్టడీ హాల్లో 20 hours కూర్చున్నాడు, 15 hours కూర్చున్నాడు అనే విషయాన్ని అయితే కంప్లీట్గా పక్కన పెట్టేసేయండి. నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ నీది. నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నావో అందులో నువ్వు యాక్యురేటెడ్గా ఎంత చదివావు అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నీకు చదివింది ఎంత అర్థమవుతుంది. సో ప్రతిరోజు కూడా ఈ 37 daysలో టాపిక్ వైజ్ టెస్టులు కానీ డైలీ అట్లీస్ట్ 1 or 2 hours అయితే టాపిక్ వైజ్ టెస్టులు కానీ ఇవైతే అటెంప్ట్ చేయండి. మరీ ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ 37 daysలో కరెంట్ అఫైర్స్ అలాగే మ్యాథ్స్ అనేది నువ్వు నిత్యం చేస్తూ ఉంటేనే నీకు స్పీడ్ అనేది వస్తుంది అనమాట. రిమైనింగ్ సబ్జెక్టులన్నీ నీకు కొంత ఐడియా ఉంటుంది, కానీ మ్యాథ్స్ అనేది నువ్వు చేస్తావు, కాకపోతే నీ స్పీడ్నెస్ అనేది తగ్గిపోతుంది. డైలీ 2 hours or 3 hours దీనికి కంపల్సరీ టైం స్పెండ్ చేయండి మ్యాథ్స్కి. అలాగే ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ కూడా మీరు కంపల్సరీ దీని మీద టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 సబ్జెక్టులలో ఎవరైతే కొంత మంచి స్కోర్ చేయగలుగుతారో వాళ్ళు మ్యాక్సిమం టాప్ స్కోరర్స్గా ఉంటారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఒకసారి అయితే మనం టైం స్ట్రాటజీ అయితే చూద్దాము. అంటే మన చదివే విధానం అంటే ఒక్కొక్కరు వచ్చేసి మార్నింగ్ 4 or 5 నుంచి నైట్ 12 ఎర్లీ మార్నింగ్ 3 వరకు చదువుతూ కేవలం 4 hours మాత్రమే
నిద్రపోయే క్యాండిడేట్స్ ఎక్కువగా ఉంటారు. మీరైతే కరెక్ట్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే అంత ప్రెజర్ తీసుకోవద్దండి. ఎగ్జామ్లో ప్రెజర్ తీసుకున్నట్లయితే లాస్ అవుతారు. బాగా రాసిన వాడికి కాదు, అంటే ఎగ్జామ్లో బాగా చదివిన వాళ్ళకి కాదు ఎగ్జామ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చేది. ఎవరైతే అభ్యర్థులు బాగా చదివి ఆ ప్రెజర్ను హ్యాండిల్ చేసి మెయిన్ ఎగ్జామ్లో తప్పులు తక్కువ చేసే వారికే జాబ్ వస్తుంది అనమాట. నువ్వు ఇంత చదివి కూడా మెయిన్ ఎగ్జామ్లో ప్రెజర్గా ఫీల్ అయ్యి నీకు వచ్చిన క్వశ్చన్స్ని కూడా నువ్వు రాంగ్గా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఆ విషయాన్ని అయితే అభ్యర్థులు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఒకసారి అయితే మనమైతే చూద్దాము అంటే ఏ విధంగా చదివితే బాగుంటుంది అనేది. ఒకసారి చూసుకున్నట్లయితే మీకు డైలీ అంటే ఒక 12 అవర్స్ కూడా నిద్రపోయి ఒక 12 అవర్స్ చదివే టైం మనకు దొరుకుతుంది. ఒకసారి ఆ ప్లాన్ కూడా చూద్దాం. మార్నింగ్ 5 to 9 చదవండి, అంటే మార్నింగ్ టైం ఇక్కడ మీకు 4 అవర్స్ టైం అయితే దొరుకుతుంది అనమాట. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నా కానీ 10. నెక్స్ట్ వచ్చేసి 10 to 12:30, 10 to 12:30 ఇక్కడ 2.5 అవర్స్ అయితే దొరుకుతుంది మీకు. ఓవరాల్గా 12:30 నుంచి మీరు ఆల్మోస్ట్ 4 అవర్స్ అంటే 4 వరకు మీరు రెస్ట్ తీసుకున్నా కానీ 4 to 9 ఈవినింగ్ 4 to 9 చాలా. ఇక్కడ వచ్చేసి మనకు 5 అవర్స్ దొరుకుతుంది. 6, 6:30, 11.5 అవర్స్ నువ్వు సింపుల్గా చదువుకోవచ్చు. ఈ మధ్యలో నిద్రపోతా అంటే ఆఫ్టర్నూన్ టైంలో నిద్రపోయి కూడా నువ్వు ఈజీగా 11.5 అవర్స్ చదివే అవకాశం అయితే నీకుంది. ఒకసారి నువ్వు చూసుకున్నట్లయితే ఇంతకు మించి నువ్వు చదివిన ఇన్ కేసు చదివే వాళ్ళు ఉంటారు, బట్ ఓవరాల్గా సింపుల్గా అయితే మీరు ఇక్కడ వచ్చేసి 11.5 అవర్స్ అయితే ఈజీగా చదువుకునే టైం ఉంటుంది అనమాట. ఇది మన ప్రిపరేషన్ ప్లాన్. టార్గెట్ 130 మార్క్స్ సంబంధించి మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే మన ఛానల్ నుంచి వచ్చేసి మనమైతే 75 మెంబర్స్కు టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా, అదైతే రేపటి నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఆ 75 మెంబర్స్ కూడా రేపటి నుంచి అయితే యాక్సెస్ ఇస్తున్నాము. అలాగే మీ అందరికి కూడా ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో 1 year కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనమైతే మన ఛానల్ నుంచి వేరే ఒక భారత్ అకాడమీ అనే యాప్ ద్వారా అయితే టెస్ట్ సిరీస్ రేపైతే కండక్ట్ చేస్తున్నాం. ఎగ్జామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. రేపు ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 10 to 11:30 ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఎవరైనా ఎగ్జామ్ రాసుకునే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో డిస్క్రిప్షన్లో భారత్ అకాడమీ అనే యాప్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా. 1 year ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద 1 year కరెంట్ అఫైర్స్ అయితే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో. అలాగే ఈ అటెంప్ట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళలో టాప్ 10 మెంబర్స్కి అయితే మన ఛానల్ నుంచి ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే అప్ టు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మొన్న కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో అయితే 75 మెంబర్స్కి అయితే రేపు నుంచి యాక్సెస్ వస్తుంది అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే కరెంట్ అఫైర్స్ మీద కండక్ట్ చేస్తున్నామో వాళ్ళకి వచ్చేసి మండే నుంచి మనమైతే ఫ్రీగా టెస్ట్ సిరీస్ ఇస్తాము 10 మెంబర్స్కు, టాప్ 10 మెంబర్స్కు. ఓవరాల్గా మన ఛానల్ నుంచి అయితే 85 మెంబర్స్కు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ అంటే మన ఈ 85 మెంబర్స్ కూడా ఒక గ్రూప్ అంటూ క్రియేట్ చేసి వీళ్ళకి వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ప్లాన్, అలాగే సబ్జెక్ట్ వైజ్ ఓవరాల్గా ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగి ఉంటారు కదా ఒక సబ్జెక్ట్లో, ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ఒక గ్రాండ్ టెస్ట్ లాగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. ఆ తర్వాత వచ్చేసి వీరికి మాక్ టెస్ట్లు అంటే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 రూపీ కూడా ఛార్జ్ చేయమన్నమాట. మన డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎగ్జామ్కు అటెంప్ట్ చేయండి. రేపు దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కానీ మనం చెప్పినటువంటి స్ట్రాటజీ కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి కేవలం 37 days మాత్రమే మనకైతే ఉందన్నమాట. మీరు ఆల్రెడీ 3 years నుంచి ఈ నోటిఫికేషన్కి సంబంధించి వెయిట్ చేస్తున్నారు. ఈసారి అయితే మనకు పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి, పోటీ చాలా తక్కువగా ఉంది. ఈ నోటిఫికేషన్లో జాబ్ కానీ మిస్ అయితే వచ్చే నోటిఫికేషన్లో జాబ్ కొట్టడం అనేది చాలా కష్టతరం అవుతుంది అన్నమాట. ఒక్కసారి అయితే మీరు గుర్తు పెట్టుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇన్ని రోజులు మీరు ఎన్నో అవమానాలు పడి ఉంటారు, ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపింటారు, కనీసం తినడానికి తిండి లేని రోజులు కూడా మీరైతే చూసుంటారనమాట. అవన్నీ ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. మిమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పే రోజు ఏదైనా వచ్చింది అంటే అది June 1 నువ్వు రాసే ఎగ్జామ్లోనే ఉంటుంది. నువ్వు వారికి సమాధానం చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నావు. ఇన్ని రోజులు ఎదురు చూసావు, ఆ రోజు రానే వచ్చింది. June 1 అంటూ మీ ముందుకు వచ్చింది. ఆ రోజు నువ్వు అటెంప్ట్ చేసేటువంటి ఎగ్జామ్, నువ్వు రాసేటువంటి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసినట్లయితే
కంపల్సరీ నువ్వైతే జాబ్ అనేది కంపల్సరీ అది దగ్గరలో చేరువవుతావు. ఈ 37 డేస్ కూడా నీ ఏ చెడు వ్యాపకాలున్నా అవన్నీ పక్కన పెట్టి నీ కోసం నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నీ తల్లిదండ్రుల కోసం, వీరందరి గురించి కూడా ఆలోచించి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి అయితే మీరందరూ సంసిద్ధం అవుతారని కోరుతున్నాను. అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. అలాగే మీకు గన టెస్ట్ సిరీస్లో కానీ ఇంకేదైనా సబ్జెక్ట్లో కానీ డౌట్ ఉన్నట్లయితే మన ఛానల్ నుండి ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ. జై హింద్.